2 లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే, బడ్జెట్లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు అంటే కొంతమంది స్వార్థంతో ఆశించిన విధంగా, రాజకీయ నాయకులు ఆశించిన విధంగా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా, లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళకి ఆలోచన విధంగా ఉండకపోవచ్చు. కానీ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే విశ్లేషణ చేయాలి. పత్రికలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎకనమిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణ చేయాలి ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. కానీ మనం గోబెల్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన పేరు గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా, ఆ గోబెల్స్ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైనవి. ఇప్పుడు ఆయన కేవలం విషం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. అరే, సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6లో దాదాపు అంతా కూడా పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పత్రిక ఉంది కదా, లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి, ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడాలని అనుకుంటానికి అవకాశం ఉంది. కానీ పెన్షన్లు కోత, తల్లికి వందనం కోత, ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పేదోడు ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం, చాలా పేదోడికి చాలా ఆసరాగా ఉంటుంది. అది పోతుంది అని ఒక భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందగలుగుతాం చాలా తప్పు. దీనికి బడ్జెటరీ శాంక్షన్స్ ఉంటాయి, కొన్ని కార్పొరేషన్స్ నుంచి కూడా వెల్ఫేర్ సొసైటీస్ ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ నుంచి వస్తాయి. అన్నీ కలిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పుడు దాకా ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు తగ్గిస్తాయి, కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు తగ్గిస్తానికి ప్రయత్నం చేశారు, కానీ కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా తగ్గించదు. రాబోయే రోజుల్లో ఇంకా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మరి ప్రజలకి నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. కేవలం బురద జల్లటానికి, అనుమానాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు. ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో, ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో, ఏదైతే తల్లికి వందనం ఉన్నాయో ఎవరికి కూడా తీసివేయబడవు. ఓకే. నెంబర్ 2, ఇది ఆశాజనకమైన బడ్జెట్ అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే సంక్షేమ కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయి అనేది ఎక్కువ మంది సరే ఉద్దేశపూర్వకంగా ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఎక్కువ మందికి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది చూసేది ఏంటంటే క్యాపిటల్ వర్క్స్, అంటే రోడ్లు బాగాలేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, లేకపోతే ఇంకేదన్నా పనులు జరగలేదు, పోయిన గవర్నమెంట్లో అసలు రోడ్డు ఒక్క గుంట కూడా పోవడం లేదు. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. లేదా కమ్యూనిటీ హాల్స్ లేకపోతే ఏదోటి కావాలని చెప్పేసి, అంటే క్యాపిటల్ వర్క్స్ కావాలని. ఈరోజు గత ప్రభుత్వం కేవలం 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం ఇప్పుడు 53,915 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి? రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, లేదా ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి, లేదా గ్రామాల్లో వేసే సీసీ రోడ్లు కానివ్వండి, లేదు స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి,
పోర్ట్లు కానివ్వండి, ఇవన్నిటి కూడా నిర్మాణానికి 53,000 గతంలో ఎప్పుడూ లేని విధంగా 53,915 కోట్లు మరి ఈరోజు కేటాయించాం. తద్వారా ఇప్పటికే చాలా రోడ్లు మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగినన్ని రోడ్లు అంటే ఇంకా మీకు సమాచారం వచ్చిందో లేదో, ఇటీవల పంచాయతీరాజ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన వర్కుల గురించి కానీ లేకపోతే ఆర్ఎండ్బి గురించి కానీ మీకు వచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా స్టార్ట్. ఇన్ని వర్కులు అసలు 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిందేమో ఒక్కసారి వారి మనస్సాక్షితో వారిని ఆలోచించమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను అదేవిధంగా గ్రామాల్లో ఇన్ని సీసీ రోడ్లు ఈ సంవత్సరాల కాలంలో వేసినన్ని రోడ్లు 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేశారేమో గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం కూడా దాదాపు 91,000 కోట్లు ఈ బడ్జెట్లో బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇరిగేషన్ గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళ బడ్జెట్, యాక్చువల్ బడ్జెట్ ప్రకారం. మనం ఈరోజు 18,224 కోట్ల రూపాయలు కేటాయించాం సాగునీటి ప్రాజెక్టుల కోసం. సో సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత అవసరమో గత ప్రభుత్వం ఆలోచించలేదు, అవగాహన లేదని చెప్పేసి నేను చాలా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అనేది ఎవరికైనా తెలిసిన విషయమే. ఎకరం రైతు నుంచి 100 ఎకరాల రైతు వరకు కూడా తెలిసిన విషయమే. కానీ వాళ్ళే చెప్పారు, అధికారంలోకి రాగానే తొడలు కొట్టి మీసాలు తిప్పి మరి చెప్పారు 2021 కల్లా మేము నీళ్లు పారిస్తాం పొలాల్లోకి అని చెప్పేసి. నిజంగా సంతోషమే. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన తీరు ఏదన్నా కొంత వెటకారంగానో లేకపోతే బాధ్యత రహితంగానో ఉండొచ్చు, కానీ ఆలోచన మంచిది. 21 కల్లా ఇవ్వాలి. కానీ ఇచ్చారా? 2024 వరకు వాళ్ళు కనీసం ఒక 10% కూడా పని పూర్తి చేయలే. పూర్తి చేయకపోగా డయాఫ్రమ్ వాళ్ళు 1000 కోట్లు ఖరీదు చేసి, అప్పుడైతే 700 కోట్లు అనుకుంటా, ఆ వాళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు. మళ్ళీ 1000 కోట్లు పెట్టి చేశాం. నెక్స్ట్ గోదావరి పుష్కరాలకు ముందే ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయబోతున్నాం ఈ పార్టీ. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పేసి మనం చేస్తాం. అట్లాగే చాలా ప్రాజెక్టు, వంశధార కానివ్వండి, లేదా అంద్రినివా కానివ్వండి, జీఎన్ఎస్ఎస్ కానివ్వండి, అన్నిటికీ మించి మన చింతలపూడి ఎంత బాధ్యతారహితంగా 4,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత 76 కోట్లు పెనాల్టీ వేస్తే ఎన్జిటి, ఆ 76 కోట్లు కనుక కట్టినట్లయితే ఖర్చు పెట్టిన 4,000 కోట్లు ఉపయోగంలోకి వచ్చాయి. ఇంకో 4,000 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకి దాదాపు 2 జిల్లాల్లో త్రాగునీటి సమస్య. ఈరోజు మనం ఇప్పుడు ఫ్లోరైడ్ అంటే ఎక్కడ అనుకునేవాళ్ళం? నల్గొండ లేకపోతే కొంత ప్రకాశం కూడా ఉందనుకుంటాను, ఆ జిల్లాలో ఉంటుంది అని అనేవాళ్ళు. అసలు ఆ ఫోటోల్లో గుర్తుకొస్తే ఎంత బాధ వస్తుందో. సరే కాళ్ళు వంకర తిరిగి లేదా చేతులు వంకర తిరిగి ఆ ఫ్లోరైడ్ ద్వారా వచ్చే ఏదైతే ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సో చింతలపూడి పూర్తి చేసినట్లయితే అటువంటి సమస్య తీరేది కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం మన సుప్రీంకోర్టులో విజయం సాధించాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోమని చెప్పారు. ఇంకో 2-3 నెలల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుందని పూర్తిగా నమ్మకం. ఈ బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకి కూడా కేటాయింపులు చేయించామని చెప్పేసి చాలా సంతోషంగా తెలియజేస్తామని చెప్పి మనం చేస్తాం. 2 సంవత్సరాల నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం, కానీ అవసరం అనేక దఫాలు కలిసినప్పుడల్లా మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని అడగటం కానివ్వండి, మరి ఇవన్నీ కూడా చేశాం. మరి బడ్జెట్ కేటాయించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం. మరి రామానాయుడు గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొంత బడ్జెట్ను కూడా కేటాయించామని చెప్పేసి చెప్పారు. సో ఈ 18,442 కోట్లతో మరి కొంత ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది, లేకపోతే పనులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నాయి. ఒక్కసారి మెయింటైన్ చేశారు, ఒకసారి ఆలోచన చేయండి. ఇరిగేషన్ కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ ఓఎండ్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వంలో ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, అసలు ఖర్చు పెట్టారా లేదా ఒక్కసారి మీరు చూస్తే ఆ ప్రభుత్వానికి ఇరిగేషన్ సిస్టమ్ మీద ఉన్న అవగాహన ఏంటి, లేదా ఇరిగేషన్ సిస్టమ్ యొక్క అవసరాలు ఏంటి రైతు భవిష్యత్తు కోసం అనే దాని మీద మీకు చాలా క్లారిటీ వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దానికి మరి ఈరోజు 18,442 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులతో పాటు ఈ ప్రాంత వాసులందరూ కూడా సంతోషించదగ్గ
చింతలపూడి ప్రాజెక్టు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ధరల స్థిరీకరణ ఇది ఇప్పుడు రైతుల గురించి సాక్షి పేపర్ చూస్తే అన్నీ ఎండు అయిపోయినట్టు రాశారు కదా. 7,500 కోట్ల రూపాయలు కేటాయించారు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి. ఖర్చు పెట్టింది కేవలం 880 కోట్లు, అంటే 12% ఖర్చు పెట్టారు కేటాయింపుల్లో, 13%. గత సంవత్సరం మేము 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకి కేటాయించి 1,220 కోట్ల రూపాయలు కోకో కానివ్వండి, లేదు మన పొగాకు కానివ్వండి, ఇంకా అనేక పంటలకి కోకో, పొగాకు, పామాయిల్కి కేటాయించి, పామాయిల్ రేట్ బాగుంది కదా పడిగారు. సో మన మామిడి, ఉల్లి, వీటిని కర్నూలు జిల్లాలో ఉల్లిపాయకి, చిత్తూరు జిల్లాలో మామిడికాయకి అట్లా 1,220 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 500 కోట్లు కేటాయించాం. 500 కోట్లు కాదు, అవసరమైతే 2,000, 3,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుని ఎట్టి పరిస్థితుల్లో నిస్సహాయులుగా వదిలేసే పరిస్థితి లేదు, వారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇది నేను సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా హౌసింగ్ ఒక అస్తవ్యస్తంగా చేసేసి, అంటే బాధ్యత రైతు సరే చెప్పుకోవచ్చు, మేము 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము, లేకపోతే 20 లక్షల స్థలాలు ఇచ్చాము, వారు కొనిచ్చింది ఒక 18 లక్షలు, 2 లక్షలు ఉన్నాయి అనుకోండి. దాంట్లో 50% ప్లాట్స్లో వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా ఖాళీగా పడిపోయినాయి. దాదాపు 15-18 లక్షల ఇళ్ల స్థలాల్లో, సబ్జెక్టు కరెక్షన్, ఫిగర్ కరెక్ట్గా గుర్తులేదు నాకు, కొన్ని లక్షల ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా అవన్నీ కూడా వృధాగా ఉన్నాయి. అంటే అవన్నీ కొన్నప్పుడు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది, లేకపోతే కొనేదేదో బాధ్యతగా కొని వారికి అవసరం వచ్చినట్టు, లేకపోతే ఇళ్ల నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే 3,200 కోట్లని ₹1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించాల. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి మ్యాచ్ చేసేసి ఇచ్చారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,200 కోట్లని వాళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన ఖర్చులకి పెట్టేసుకున్నారు.